వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కుడుతుంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్లో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయినా మెసేజ్ చేయండి అనమాట. ఇక వెంటనే అంటే నన్ను నిన్న ఒక వీడియో చేశాను కదా, మనకు ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి మనకు ఫైర్మెన్ పర్మనెంట్ పోస్టులతోటి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందని. అయితే ఆల్రెడీ మీకు ఎవరైనా నోటిఫికేషన్ వీడియో చూడకపోతే చూడండి ఆ వీడియో. మనకు ఆ నోటిఫికేషన్ వచ్చేసి ఫైర్ మ్యాను, కుక్కు, ఇంకా డ్రైవరు, ఇంకా అదర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే అవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్ అనమాట. అయితే ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఆ నోటిఫికేషన్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయాలనుకుంటే కన్నా ఈ వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందన్నమాట. తెలంగాణ వాళ్ళకు తెలంగాణ సెంటర్ ఉంటుంది, అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట, ఎగ్జామ్ సెంటర్స్. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్ చెప్తాను, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఫోటో సబ్మిట్ చేయాలి, ఏ విధంగా మొత్తం కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసినట్టు ప్రతి ఒక్కరికి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్స్ కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేస్తే మన చాలా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెంటాబుల్ అంటే మనకు ఇస్రో డిపార్ట్మెంట్ చేసినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి అప్లై చేసినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ముందుగా వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, ఆ లింక్ అయితే క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అయితే బ్రదర్ ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు నేము, మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయండి. అండ్ పక్కన ఇక్కడ మనకు పోస్ట్ నెంబర్ అయితే ఉంది కదా, మీరు దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ అసిస్టెంట్ రాజభాష, లైట్ వెహికల్ డ్రైవరు, హెవీ వెహికల్ డ్రైవరు, ఫైర్ మ్యాను అండ్ కుక్కు, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటారో దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నేను ఫైర్ మ్యాన్కి అప్లై చేస్తాను కాబట్టి ఇక్కడ ఫైర్ మ్యాన్ మీద క్లిక్ అయితే చేస్తూ ఉంటాను. ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ అయితే చేయండి. ఈమెయిల్ ఐడి వచ్చేసి ప్రజెంట్ మీ మొబైల్ ఏవైతే యాక్టివ్ ఉందో అది మాత్రం ఎంటర్ అయితే చేయండి, పర్మనెంట్ ఈమెయిల్ ఐడి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా అనేది ఈ బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేసి సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకు థ్యాంక్ యూ అని ఇచ్చి మనం ఏదైతే అప్లై చేసేటప్పుడు మనం ఈమెయిల్ ఐడి ఇచ్చాము, ఇప్పుడు ఆ ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ అయితే వెళ్ళి ఉంటుంది అనమాట, రిసీవింగ్ ఒక ఈమెయిల్ ఐడి. ఆ ఈమెయిల్ ఐడి మనం క్లిక్ చేసి లింక్ అనేది క్లిక్ చేసుకొని సబ్మిట్ అయితే క్లిక్ చేసుకొని మనమైతే ప్రొసీడ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనకు ఇన్బాక్స్లో కానీ అంటే ఈమెయిల్ ఐడిలోన లేదంటే మనకు బల్క్ మెయిల్స్లో కానీ లేకుంటే స్పామ్ ఫోల్డర్స్లో కానీ మనకు ఆ మెసేజ్ అయితే ఉంటుందో ఒకసారి చూసుకోండి. మీకు మెయిల్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ మీరు మెయిల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నో రిప్లై అని ఇచ్చి మీ రిజిస్టర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉండి అక్కడ మనకు విఎస్ఎస్ఆర్ రిక్రూట్మెంట్ పోస్ట్ నెంబర్ వచ్చేసి ఫైర్మ్యాన్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది, దాని పోస్ట్ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా వస్తుంది, మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత మనకు ఈ విధంగా అయితే ఉంటుందో ఒకసారి చూసుకోండి. మనకు నో రిప్లై అని @VSSRD.gov.in అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక లింక్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆ లింక్ అయితే మీరైతే కంపల్సరీగా క్లిక్ అయితే చేసుకొని ప్రొసీడ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసిన ఆ పోస్టు, మీ పేరు, ఈమెయిల్ ఐడి అండ్ ఫైర్మ్యాన్ పోస్ట్ అనేది ఇక్కడ మనకు గ్రీన్ మార్క్లోన కన్ఫర్మ్ అవుతుంది కదా, దాన్ని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీ పోస్ట్ నెంబరు అండ్ మీ ఈమెయిల్ ఐడి మొత్తం కూడా అయితే ఉంటుంది. ఇక్కడ ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ముందుగా ఫోటో అప్లోడ్ చేయాలి అండ్ కింద వచ్చేసి సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో వచ్చేసి 30 KB లోపు మాత్రం ఉండాలి. అండ్ ఇక్కడ మనకు విడ్త్ కూడా ఇచ్చాడనమాట. విడ్త్ వచ్చేసి 150 పిక్సెల్స్ అనమాట. అండ్ హైట్ వచ్చేసి ఫోటో హైట్ 200 పిక్సెల్స్ హైట్ అయితే ఉండాలి, చూసుకోండి. మీకు ఇది కంపల్సరీ ఉంటేనే మీకు ఫోటో అయితే మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ సిగ్నేచర్ వచ్చేసి 30 KB లోపు మాత్రం ఉండాలి సైజ్ అనేది. అదేవిధంగా మనకు పిక్సెల్స్ వచ్చేసి విడ్త్ 150 పిక్సెల్స్, హైట్ వచ్చేసి మనకు 50 పిక్సెల్స్ అనమాట. హైట్ అనేది సిగ్నేచర్ హైట్ ఏ విధంగా అయితే ఉండాల్సి ఉంటుంది చూసుకోండి. మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత కింద మనకు రెడ్ మార్క్లోన ఫోటో అప్లోడ్ అండ్ సిగ్నేచర్ ఉంది, వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ప్లీజ్ క్లిక్ ఓకే టు కన్ఫర్మ్ అప్లోడ్ ద డాక్యుమెంట్ అని ఉంది కదా, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఓకే మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు ఫుల్ నేమ్ అయితే ఉంది కదా, మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వండి. అండ్ పక్కనే ఫాదర్ నేమ్, మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీ ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ మీ 10th మెమోలో ఏ విధంగా అదే విధంగా ఇవ్వాలి. అండ్ పక్కనే జెండర్ వచ్చేసి మీరు మేల్ అయితే మేల్ సెలెక్ట్ చేసుకోండి, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. పక్కన మనకు నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ ఆటోమేటిక్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు రిజర్వేషన్ అయితే ఉంది కదా, రిజర్వేషన్ వచ్చేసి మీ కేటగిరీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా మనకు 25 లోపే ఉండాలి. నేను జనరల్ కాబట్టి జనరల్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.
అండ్ ఇక్కడ మనకు పక్కన వచ్చేసి పీడబ్ల్యూడీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ అని పెట్టండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకి కింద డిజబిలిటీ సర్టిఫికేట్ అయితే నాట్ అవసరం. ఇక కింద వచ్చేసి ఎక్స్పర్సన్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నోన్ పెట్టండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కరెంట్ ఎంప్లాయిడ్ గవర్నమెంట్ ఉంది, ఏదైనా మీరు ప్రజెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కనుక ఎస్ అయితే పెట్టండి, లేదంటే నోన్ పెట్టండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ మనకు ఆర్యూ మెరిటెడ్ స్పోర్ట్స్ క్యాండిడేట్ ఉంటుంది. మీరు ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టండి, లేకపోతే నోన్ పెట్టండి, ఏం కాదు. అండ్ కింద వచ్చి ఇక్కడ మనకు నెక్స్ట్ నాకు ఆప్షన్ ఉంది కదా సిగ్నేచర్ కింద, మీరు నెక్స్ట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు నెక్స్ట్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, మీరు అది ఇవ్వాలండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు కరస్మా అడ్రస్ అంటే హౌస్ నెంబర్ మీ విలేజ్ ఇవ్వండి. తర్వాత లైన్ 2 వచ్చేసి మీ మండలం ఇవ్వండి. సిటీ వచ్చేసి మీ డిస్టిక్ కూడా ఇవ్వచ్చు. అండ్ కింద పిన్ కోడ్ వచ్చేసి మీ మండలం పిన్ కోడ్ ఇవ్వండి. స్టేట్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి, మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద వచ్చేసి మనకు మొబైల్ నెంబరు, ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ప్రజెంట్ మీ మొబైల్ ఏవైతే యాక్టివ్ ఉన్నటువంటి మొబైల్ నెంబరు పర్మనెంట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక పక్కన వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ అయితే బ్రదర్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కరస్మా అడ్రస్ డీటెయిల్స్ ఇస్తారు కదా, ఆ డీటెయిల్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ రెండు కూడా సేమ్ అయితే కానీ ఇక్కడ మనకు ఒక టిక్ బాక్స్ అయితే చేయడానికి ఒకటి ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. లేదు రెండు కూడా సేమ్ కాదు అనుకుంటే మీరు దాన్ని టిక్ చేయకుండా మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. హౌస్ నెంబరు, మీ విలేజ్, మండలము అండ్ అదేవిధంగా స్టేట్ విత్ మొబైల్ నెంబర్ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏవైతే క్వాలిఫికేషన్ ఉందో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. కేవలం 10th కాబట్టి 10th అయితే పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 10th అనేది ఏ సంవత్సరం కంప్లీట్ చేసుకున్నారో అది డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి బోర్డు వచ్చేసి ఇక్కడ మనకు స్టేట్ బోర్డు అయితే కింద మనకు స్టేట్ బోర్డు ఉంది కదా, స్టేట్ బోర్డు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ కింద వచ్చేసి మనకు పర్సెంటేజ్ సిజిపిఏ ఉంది, ఇక్కడ పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు సిజిపిఏ ఉంటే సిజిపిఏ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ 10th మార్కులు ఏ విధంగా అదే అనమాట. ఇక్కడ మనకు ఆప్టెండ్ సిజిపిఏ అండ్ పర్సెంటేజ్ ఉంది కదా, మీ 10th క్లాస్లో వచ్చినటువంటి సిజిపిఏని మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది అండ్ టోటల్ సిజిపిఏ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ మొత్తం కూడా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద మనకు నెక్స్ట్ ఒక ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ మీద ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు అదర్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదర్ డీటెయిల్స్లోనే ముందుగా వచ్చేసి రైటింగ్ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు నేను విశాఖపట్నం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ మన ఎగ్జామ్ సెంటర్స్ మనకు 3 సెంటర్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఆప్షన్స్ అనేది. ఫస్ట్ ఆప్షన్ నేను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఇచ్చాను. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు తెలంగాణ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే మన ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ కాబట్టి దగ్గర అనేది తెలంగాణ ఇచ్చాను. తర్వాత వచ్చేసి నేను థర్డ్ ఆప్షన్ వచ్చేసి తమిళనాడు చెన్నై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఎవరైతే అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మీకు 400 రూపాయలు రీఫండ్ అవుతుంది కదా, అంటే కొంతమంది కేటగిరీ వాళ్ళకు ఎవరైతే అమ్మాయిలు కానీ అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎక్సర్విస్మెన్ కేటగిరీలు కానీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అమౌంట్ అనేది 400 రూపాయలు రీఫండ్ అవుతుంది. వాళ్ళు ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ముందుగా వచ్చేసి అకౌంట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి అకౌంట్ నెంబర్ అయితే కింద ఎంటర్ అయితే చేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ అంటే మీ పేరు అయితే ఎంటర్ అయితే చేయండి, ఎవరైతే అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నారో వాళ్ళ పేరు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద బ్యాంకు, మీరు ఇస్తున్నటువంటి డీటెయిల్స్ అనేది ఏ బ్యాంకు, స్టేట్ బ్యాంకా లేకపోతే యూనియన్ బ్యాంక్ అనేది ఇవ్వాలి. తర్వాత నేమ్ ఆఫ్ ద బ్రాంచ్. ఇక నెక్స్ట్ అదేవిధంగా కింద వచ్చేసి ఐఎఫ్సి కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఐఎఫ్సి కోడ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అండ్ కింద వచ్చేసి మనకు టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు. ఇక్కడ మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే 0 అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు పక్కన కూడా 0 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు అదర్స్ అని ఇచ్చి ముందుగా వచ్చేసి ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, నోన్ పెట్టవచ్చు మీరు, లేకపోతే ఆప్షన్ అనమాట. అది అడిషనల్ క్వాలిఫికేషన్ ఎంటర్ డీటెయిల్స్ అని వచ్చి మీకు ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక వాటి డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు ఇఫ్ సెలెక్టెడ్ మినిమం టైం రిక్వైర్డ్ టు జాయిన్, అంటే నువ్వు ఒకవేళ సెలెక్ట్ అయ్యావంటే కనుక నువ్వు ఎన్ని మంత్స్ లోపు నువ్వు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నావు అనుకుంటే కానీ ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మనకు 1, 2, 3 అని ఇవ్వడం అయితే జరిగింది. అంటే జాబ్ వచ్చిన తర్వాత 1 month నేను జాయిన్ అవ్వాలి, లేకుంటే 2 months లోపు జాయిన్ అవ్వాలి అనుకుంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి డూ యూ ఆప్షన్ ఫర్ రైటింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ విత్ హిందీ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే రైటింగ్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ మీరు హిందీలో రాయాలనుకుంటున్నారా, హిందీలో ఇంటర్వ్యూ చేయాలనుకుంటారా అంటే కానీ ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్ అనేది కానీ ఇంటర్వ్యూ కానీ మీరు హిందీలో చేయాలనుకుంటే ఎస్ అని పెట్టండి, లేదు నాకు ఇంగ్లీష్ మాత్రమే కావాలనుకుంటే నో అని పెట్టండి. ఇక్కడ మీరు నో అని పెట్టిన తర్వాత కింద వచ్చేసి డూ యూ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు ఇక్కడ కన్సర్న్ బాక్స్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక తర్వాత వచ్చేసి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఓకే మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీరు ఓకే మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో మీ డీటెయిల్స్ ఏంటి,
మీ మొబైల్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి, ఏమైనా రాంగ్ ఎంటర్ చేశారా మొత్తం కూడా చూసుకోండి ఒకసారి. మొత్తం కూడా ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి ఏదైనా మీకు మిస్టేక్ చేసి ఉంటే కనుక ఇక్కడ మనకు కింద గో బ్యాక్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోండి. లేదు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే కనుక కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ ఉంది కదా కింద, దానైతే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ రిజిస్టర్డ్ నెంబర్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. తర్వాత మనకు అప్లోడ్ రిలవెంట్ సర్టిఫికేట్ ఉంది కదా, ఇక్కడ రిలవెంట్ సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఫైర్మెన్కి అప్లై చేస్తారో వాళ్ళు కంపల్సరిగా ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్ పిఎంఈ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ సర్టిఫికేట్ అనేది మీకు ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఈ అప్లోడ్ కూడా మనకు కంపల్సరిగా పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రం మీరు అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే బ్రదర్ మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి ఫామ్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టు మనకు ప్రిలిమినరీ మెడికల్ ఫిట్నెస్ ఫర్ రిక్రూట్మెంట్ సర్వీస్ ఈ సర్టిఫికేట్ అనమాట మీరు అప్లోడ్ చేయాలి. ఇది వచ్చేసి ఏంటంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే అసిస్టెంట్ సర్జన్ వాటి ర్యాంక్ అంటే తక్కువ అయితే ఉండదు అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత దీన్ని ఫిలప్ అయితే చేయండి. ముందుకు వచ్చేసి డేట్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ మీరు టెస్ట్ అయితే చేయించుకోవాలన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు టెస్ట్కి వెళ్ళిన డేట్ అయితే ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ మెడికల్ ఎగ్జామ్ మీరు ఎగ్జాంపుల్ మీరు కర్నూలు కాబట్టి కర్నూలు మెడికల్ హాస్పిటల్ అయితే రాస్తాను, గవర్నమెంట్ హాస్పిటల్ అని అలా రాయండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ పేరు అయితే రాయండి. ఇక ఇవన్నీ కూడా మిమ్మల్ని టెస్ట్ చేసి డాక్టరే మొత్తం కూడా ఫిలప్ అయితే చేసి కింద మీకు సిగ్నేచర్ చేస్తారనమాట. మెడికల్ ఆఫీసరు సిగ్నేచరు డేటు మొత్తం సీలు మొత్తం కూడా ఇస్తారు. అండ్ మెడికల్ అంటే డాక్టర్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఫిలప్ అయితే చేస్తాడు. ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేసి మీరు దీన్ని అక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఆ పీడిఎఫ్ అప్లోడ్ చేసి కింద వచ్చేసి అప్లోడ్ రిలవెంట్ సర్టిఫికేట్ మీరు దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత మళ్ళీ మీరు ఓకే మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రిలవెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మేక్ పేమెంట్ ఉంది, మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. మీరు ముందుగా ఏం చేశారంటే మేక్ పేమెంట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి, ఎందుకంటే మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి. తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా కానీ లేకుంటే గూగుల్ పే కానీ లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరైతే పేమెంట్ అయితే చేసి మీరైతే అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. అయితే బ్రదర్ ఈ విధంగా మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేస్తారు కదా, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, మీరు దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు రిజిస్టర్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్టర్ ఐడి నెంబర్ ఆల్రెడీ మీకు మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వచ్చి ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అది ఎంటర్ చేసి ప్రింట్ మీద మీరు క్లిక్ చేస్తారంటే మీ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ ఫామ్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఇస్రో డిపార్ట్మెంట్ చేసినటువంటి ఫైర్మెన్ నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.